నమస్తే ఫ్రెండ్స్. నా పేరు శ్రీధర్. శ్రీ అంటారు వీళ్ళందరూ. 2 ఇయర్స్ నుంచి గుడాకేష చేస్తున్నాను ప్రభు సార్ తోటి. అండ్ సో ఎక్స్పీరియన్స్‌గా చెప్పాలంటే డెఫినెట్‌లీ మేడం చెప్పినట్టు భయం అనేది పోతది లైఫ్ మీద. అండ్ ఎవ్రీ టైమ్ ఒక ఆనందము, ఒక సంతోషము, ఒక చిరునవ్వు మనలో నిలబడిపోతది మన లైఫ్‌లో. సో అంతకంటే ఏం కావాలి జీవితానికి మనకి. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది గుడాకేష గనక ఆపేస్తే మధ్యలో మళ్ళీ అన్నీ రిటర్న్ రావడం కూడా కనిపిస్తున్నాయి. ఓకే. సో మళ్ళీ చేస్తే మళ్ళీ వీఆర్ అగైన్ బ్యాలెన్స్‌కి వెళ్ళిపోతున్నాం. అంటే అది ఆపి అంటే మళ్ళీ వెళ్ళే లెవెల్ కూడా ఉంది. స్టాండర్డ్‌గా ఒక లెవెల్‌కి వెళ్ళిపోతే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రాని లెవెల్‌కి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఇందులో ఉన్నాయి. సో అప్పుడప్పుడు మనం ఇలా నడుము వాల్చి మళ్ళీ ట్రై చేస్తే కొన్నాళ్ళకి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళానా అని నాకు అర్థమైపోతుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఐఎమ్ డూయింగ్ గుడాకేష. సో అట్లాగే అదొక ఫ్యామిలీ అండ్ చాలా హ్యాపీనెస్ వస్తుంది. మనం అనుకున్నవి అలా జరిగిపోతుంటాయి. మన అంటే సంకల్ప శక్తి. మనం ఏదైతే భావనలో పెట్టుకుంటామో అవి ఇంకా అంటే అయిపోతాయి, అవుతాయా లేదనే డౌట్ కూడా అవసరంలా. అంత గ్యారంటీగా అయిపోతుంటాయి మన లైఫ్‌లో. సో అట్లాగే మనం వీళ్ళందరితో పాటు ఆడతా పాడతా నేను ఇంత మెడిటేషన్ చేయకపోయినా ఆర్గనైజేషనల్ సపోర్ట్ టీమ్‌లో ఉండడం వలన అది నాకు చాలా ఎనర్జీస్ ఇస్తది వీళ్ళతోటి. సో అట్లాగే మన శ్రీలంక టూరు, మన భూటాన్ టూర్ వేసాము లాస్ట్ 6 మంత్స్ బ్యాక్. చాలా బాగా జరిగింది. సో ఫుల్ ఎనర్జీస్ సార్‌తో ఉంటే ఒక పండగలాగానే ఉంటది. దేశం చూడడమే కాకుండా మనం ఎక్కడికక్కడ ఎంజాయ్ చేస్తుంటాం. ఆయన చాలా విజ్డమ్ ఇస్తారు, చాలా నాలెడ్జ్ ఇస్తారు. అట్లాగే ఎక్కడికక్కడ మెడిటేషన్ చేయిస్తారు. అక్కడ కూడా మేము పగలంతా తిరిగేవాళ్ళం. నైట్ అంతా మళ్ళీ మెడిటేషన్ చేసేవాళ్ళం. సో అది అంటే నైట్ కొంచెం సేపు చేసితేనే చాలా ఎనర్జీ వచ్చేస్తది. సో పగలంతా ఫుల్ తిరగచ్చు. అలుపు అనేది ఏమీ ఉండదు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ చేయాలని కోరుకుంటున్నా. చేయనోళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్‌గా ఈ 41 డేసే ఒక పరీక్ష అనుకొని చెయ్యండి. అందులో తర్వాత మీరే చెప్తారు అందులో ఏముందనేది. సో అందరికి అనిపించొచ్చు ఏంటి ఇట్లా పడుకోవడం ఏంటి, కొంచెం పిచ్చోళ్ళ ఏంటి అని కొంతమంది అనుకుంటారు. కానీ అదేం ఉండదు. అది మీకు మామూలుగా 6 to 8 అవర్స్ కావాలి, కానీ 3 to 4 అవర్స్‌లోనే మీరు కంప్లీట్‌గా న్యూ అయిపోతారు. మామూలుగా 10 o'clock పడుకుంటే 2-3కి మెలుకువ వచ్చేస్తుంది. ఫుల్ ఎనర్జీ తోటి వి వర్క్ దట్. సో కాబట్టి గుడాకేష్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కనుక ఈసారి నెక్స్ట్ బ్యాచ్ జరిగినప్పుడు మీరు అందరూ జరగాలని. అట్లాగే మన సార్కి ఈసారి T8లో నేను T7 బ్యాచ్, ఈయన T8 బ్యాచ్. ఈయనకి లీడర్ కింద వచ్చే అవకాశం. సో సిన్సియర్ స్టూడెంట్. సో అప్పుడే ఈయన చేసిన దానికి నేను చాలా హ్యాపీ అయ్యేవాడిని. ఎప్పుడైనా మన స్టూడెంట్ సిన్సియర్గా చేస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో ఆ 10 మందిలో 5-6 సిన్సియర్ ఉండేవాళ్ళు. అందులో ఈయన ఇంకొక ఆవిడ చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ ఇట్లా ఉండే వెనుక ఈ అవకాశం వచ్చింది ఈయనకి ఇంత పెద్ద చేసే అవకాశం. సో అది సిన్సియర్గా చేస్తే మీ అందరికి కూడా మంచి అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సార్.